తవ్వకాల్లో దొరికిన వందల ఏళ్ల క్రితం నాటి పుర్రెలకైనా పళ్ళుంటున్నాయేమో కానీ ఈ కాలం వారు నోరు తెరిస్తే పుచ్చిపళ్ళో లేదా కట్టుడు పళ్ళో తప్పించి మంచి పళ్ళే ఉండటం లేదు. పంటి నొప్పికి ఎన్నో కారణాలు. ఏది ఏమైనా వైద్యం అనేది చాలా అవసరం. వైద్యంతో పాటు దువా కూడా అంతే అవసరం. అయితే ఈ దువా వచ్చేసి హువల్లజీ అన్షాకుం వజఅల లకుముస్ సమ్అ వల్ అబసార వల్ అఫఇదహ ఖలీలం మా తష్కురూన్. ఇది సూరే ముల్క్లో 23 ఆయతలో ఉంది. అయితే పంటి నొప్పి ఉన్నప్పుడు చేతి వేలిని ఆ దంతం మీద పెట్టి ఇన్షా అల్లాహ్ 7 సార్లు అల్లాహ్ మీద భరోసా పెట్టి ఈ దువాని గనుక పఠిస్తే తప్పకుండా ఉపశమనం అనేది కలుగుతుంది. చిన్నపిల్లల్లో దంత సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పాపం వారు చెప్పుకోలేరు. అటువంటి సమయంలో ఈ దువాని గనక పఠించి పిల్లలపై గనక ఊదితే మంచి ఉపశమనం అనేది కలుగుతుంది.